చింతపండు మల్లయ్య గారు ప్రశ్నించే గొంతు మన కల్వకుంట్ల కవితకు సంపూర్ణమైన వ్యతిరేకత చూపిస్తాడు. ఏమంటాడు తెలుసా? కల్వకుంట్ల కవితక్క రేవంత్ అన్న వదిలిన బాణం అంటాడు మన చింతపండు మల్లయ్య గారు. అక్క కాంగ్రెస్ పార్టీ జాయిన్ కావాలనుకున్నాడ, నాయనను మోసం చేయాలనుకున్నాడ, అక్క మంత్రి పదవి కోసం ప్రయత్నం చేసిందట. మరి కేసీఆర్ పైసల మనిషి కాదండి మల్లేష్ గారు. మల్లేషా ఐ లవ్ యూ రా ఫస్ట్ టైం. ఇంకో లవ్ సింబల్ పెడతా పట్టు. ఎందుకంటే నువ్వు కిరాతకుడు నాకు తెలుసు, నీ అంత చూతగా లేదని తెలుసు, కానీ కాకపోతే నిజాయితీగా మాట్లాడినారు. ఇంక నీ పక్కన అయితే వాడు తానా అంటే తందాన బ్యాచ్. ఏమంటానంటే కేసీఆర్ డబ్బు మనిషి కాదా? కేసీఆర్కి డబ్బు మీద వ్యామోహం ఉండదా? పేరు కోసం కష్టపడతాడా? పేరు కోసం ఏమైనా చేస్తా అంటాను మల్లేష్ గారు. అంటే నువ్వు స్వార్థం కోసమే కేసీఆర్ని లంగా దొంగ అని అన్నావని ఒప్పుకుంటున్నావు. నీ స్వార్థం కోసం, నీ రాజకీయ భవిష్యత్తు కోసం కేసీఆర్ బదనాం చేసినా కేసీఆర్ మంచోడే, గొప్ప ఉద్యమకాడంట. గొప్ప ఉద్యమకాడంట. కేసీఆర్ పక్కన ఖరారు చేశాడు. అంటే కేసీఆర్ లాంటి నాయకుడే లేడంటాడు మల్లేషగా. మరి ఏం భక్తి పుట్టిందిరా అంటే బీసీ బీఆర్ఎస్ పార్టీలో బీసీలు ఓటే అనో మనకి ఏం తెలియదు ఆ స్కెచ్. మల్లేషగా తలకాయ పుర్రే చాలా మందం ఉంటుంది మన ఎద్దుతున్నట్టు. సో అందువల్ల మనకి మరి ఏం తిరిగిందో నిన్నైతే కేసీఆర్ పోయిండు, కల్వకుంట్ల కవితక్క తిట్టిండు. అంటే మన పొల్లు సరిసింది కదా, అందుకే బాగా అనిపించినట్టుంది మల్లేష్ గారికి. చూడరే అమ్మో ఇంత కుట్ర. కవిత ఆరోపణలు హరీష్ సంతోష్ల పైన, కానీ ఇరికించింది మాత్రం కేసీఆర్ని. నిన్న వాళ్ళ లైవ్ లో ఏం చెప్పినా గజెట్ రాసిండ. కాళేశ్వరం అవినీతిలో హరీష్ దే కీలక పాత్ర అన్న కవిత, కేసీఆర్ వారి ఒత్తిళ్ల మేరకే ఇలాంటి పని చేసి ఉంటారని ఆరోపణ. కవిత వాక్యంతో కేసీఆర్ కు ఇబ్బందికర పరిస్థితి వచ్చింది. హరీష్ స్పందిస్తే బీఆర్ఎస్ లో పెను దుమారమే. కేసీఆర్ ఆదేశాల మేరకే తాను నడుచుకున్నట్లు చెబితే అంతే సంగతులు. బీఆర్ఎస్ లో చిచ్చు పెట్టడమే కవిత టార్గెట్. అందుకే హరీష్ సంతోష్ రావులే లక్ష్యంగా విమర్శలు. తన విమర్శలతో హరీష్ సంతోష్లు కేసీఆర్ ను కార్నర్ చేస్తారనేది కవిత ఎత్తుగడ. కానీ రాజకీయ పరిణతిని ప్రదర్శించిన హరీష్ కవిత కామెంట్స్ పై బీఆర్ఎస్ సీరియస్ రియాక్షన్. వెంటనే ఆమెపై సస్పెన్షన్ వేయటం. చింతపండు మళ్ళీ బాధ అవుతాను. ఇంకా వాళ్ళ ఇంట్లో పంచాయతీ ఆగిపోయినాయి కదా. అరే ఎలా కొట్టిరా నాకు వార్తలు చదువుకోకుండా అయిపోయింది. మల్లేష పర్లేదు కొంచెం ఇలా నచ్చిండ నిన్న నుంచి. మల్లేష గాడు జర యజమానానికి వచ్చింది అనిపిస్తాం కానీ రాడాడు దొంగ. మీకు తెలియదు ముచ్చట. వాడిని ఎదుకంగా ఏదో ఒక దురుద్దేశం ఉంటుంది ఖచ్చితంగా. బరాబర్ ఉండదు వాని బతుకు మొత్తం. నాకు 9 ఏళ్ళకి 8 ఏళ్ళకి నేను చూస్తున్నాను అసలు బతుకాయ. ఇంకా మళ్ళీ ఇంకోటి ఇదే ఎక్స్చేంజ్ వల్ల ఓ రాజకీయ వాదులు ఎవరో పార్టీలకి వెళ్ళిపోయారని ఇది రాసిండ. రాజకీయాల్లో వారసత్వం అంట. ఆ పార్టీల నుంచి సస్పెన్షన్ కు గురైన వారసులు. కవిత సస్పెన్షన్ వేళ మొదలైన చర్చట. గతంలో మేనకా గాంధీ, హరికృష్ణ, దగ్గుబాటిపై వేటు. అలగిరి, శశికళ, శివపాల్ యాదవ్, రాజ్ ఠాక్రే బహిష్కరణ. రేవన్న, దుష్యంత్ చౌతాల, తేజ్ ప్రతాప్ అవుటు. వైసీపీ నుంచి బయటకు వచ్చిన శర్మిల రాగలి. వీళ్ళందరూ వాళ్ళ కుటుంబానికి సంబంధించిన పార్టీలకు వెళ్ళి బయటికి వెళ్ళగొట్టారు. మరి అందులో కల్వకుంట్ల కవిత కూడా చేరిపోయింది. ఎవరేం సుఖం కాదు, బీఆర్ఎస్ ఏం సుఖం కాదు, టీడీపీ ఏం సుఖం కాదు, వీళ్ళేం సుఖం కాదు అని చెప్పేసి చెప్పదలుచుకున్నాను చింతపండు మళ్ళీ. నువ్వేం సుఖం కాదు లేరా? మరి నువ్వెన్ని మారినవరా? బజార్లో పని ఎంతో గంత నువ్వు. చింతపండు మళ్ళీ అయితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పైన కొంచెం ప్రేమ చూపించింది ఇలా. ఇంకా చూడు, కవితకు 3 పార్టీల నేతల కౌంటర్స్ అంట. బీఆర్ఎస్ లో 3 ముక్కలు నడుస్తుంది. మరి ఈల సకాలం బాలేదు, ఈల సకాలం బాలేదు. మనం గడుక్కో మందిది కడతానికి పోయినాం. మన దాంట్లో ఎంత సక్కమైన సంసారం నడుస్తుంది. వీళ్ళ ప్రభుత్వంలో ఒక ఆయన ఏమో నిలబెట్టుకున్నాడు, ఇంకో వీళ్ళ దాంట్లో ఒక ఆయన ఏమో మంత్రి పదవి అంటాడు, వీళ్ళ దాంట్లో ఒక ఇద్దరేమో కొట్టుకుంటారు. ఏది పరిష్కరిస్తారు చేత కాదు. కానీ మంది పంచాయతీలలో ఏడు వ్యక్తి దూరుతాను మాత్రం చేత మనం గడుక్కోవాలి కదా ఫస్ట్, తర్వాత మందిది కడగాలి. గుడ్ న్యూస్ అంట మునగాడు చెప్తాను. ఈ గుడ్ న్యూస్ అమ్మ వాడి రాత్యంగానే యూరియా లేదు అంటే మళ్ళీ గుడ్ న్యూస్ అంటాను నేను. ఇప్పుడే చూస్తాం కదా, రాష్ట్రానికి 27,000 మెట్రిక్ టన్నుల యూరియా, ఇప్పటికే 9,000 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. యూరియా సభలో ఇలాంటి ఇబ్బందులు మాస్టం కాల. ఇబ్బందులు వస్తానాయి సారు, ఇబ్బందులు వస్తానాయి. ఇంకా వస్తలేవు, వస్తాయా ఇదంతా కాదు, ఆల్రెడీ వస్తున్నాయి ఇబ్బందులు. ఓని మీరు ఏమిరన్నా ఆయన పార్టీ ఎత్తుకోరా పార్టీ అని చెప్పుకోరు జత అనిపిస్తుంది మాకు. ఓహో ఉద్యమ పార్టీ రాష్ట్రంలో ఉనికి కోల్పోతుందా? ఇంకా వీకు ఇట్లా పట్టుకోవాల్సింది. ఇక దొంగ మొక్కలు సేపు అబ్బా. ఇంకా చూడరా బీసీ ప్రజలకు శుభ గడియలే కనిపిస్తున్నాయి. తుది మెరుపులు అద్దుకుంటున్న బీసీల రాజకీయ పార్టీకి
చింతపండు మల్లేశ పార్టీ పెడతాండు. అయ్యో మందిని ముంచిన మల్లేశ గాని పార్టీ అని పెట్టుకోరా నాయన. చింతపండు మల్లయ్య గారు మందిని ముంచిన మల్లేశ గాని పార్టీ మళ్ళొక్కసారి బీజేపీ ముంచుతాను నేను అని చెప్పేసి పార్టీ పేరు పెట్టు ముద్దు ఉంటది. ఎన్ని పైలు సంపాదించేవారో వారి 13,000 కోట్ల. నేను నేత కదా చెప్తాను కానీ ఊరు ₹1 కోటి కావాలి సర్పంచులు కావాలంటే 12,867 గ్రామాలు ఉన్నాయి. వాడు పెడతా అంటాను పైసలు. ఆంధ్ర బీసీలోకి పెడతా అంటాను పైసలు. అసలు చోడు మరి ఆ మాత్రం ఉండాలి. నిన్న నుంచి బహుజన రాజ్యం అంటాను. ఎందుకంటే దళిత బిడ్డలు గిరిజన బిడ్డలు ఓటు కావాలి కదా అంటే ఇన్ని రోజులు గెలుస్తా అనుకుంటు బీసీలో కొడుతుంది. మరి మన 56 ఉన్నాయి. అలా ఇది ముబారకు దేశమే ఉన్నాయి కొన్ని. మరి ఏం చేద్దాంరా ఎట్టపోదాంరా మనం గెలుస్తామారా అని భయం అయింది మల్లేశ గారికి. ఇప్పుడు బహుజనుల వాదం అంటాను. ఇంక మార్చిండు బహుజనుల వాదం మార్చేసిండు. ఇంకా చూడు కాలం స్వాగతం పలుకుతుందంట. బీఆర్ఎస్ పార్టీలో కుటుంబ కలహాలు ఆధిపత్య ఛాయలు గుప్పమంటున్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అవతరించిన ఉద్యమ పార్టీలో నీళ్ళు అలుముకుంటున్నాయి. ఇక ఒకప్పుడు ఎదురు లేదని విర్రవీగిన గులాబీ పార్టీ కుటుంబ పార్టీగా ముద్ర వేసుకొని అవినీతి పార్టీగా ఎదిగి మందిని ముంచిన మల్లేశ గారిని కోర్టు సంపాదించి రాష్ట్రాన్ని 10 ఏళ్ళు వారించి ఇప్పుడు అవినీతి కూపంలో ఈత కొడుతుంది. ఈ బొత్సగాడు కొడతలేడు ఈత. నీ సకానం అన్నవాడ ఎక్కదిరా నీకు సాయ పదల గతి లేని ఇవాళ ఇంటి సంపాదించరా? ఏం మూటకొచ్చినావా? ఏమన్నా మూటకొచ్చినావు? ఏం పీకినామని సంపాదించినవే? బ్లాక్ మెయిల్ వేసి సంపాదించి సకానం పాడుగా. ఇంకా చూడరా ఇంకేంది? 6 గ్యారెంటీలతో అధికారం అందుకున్న అస్తం పార్టీ అధికారం ఇచ్చిన దొంగ మల్లేశగాడు అట్ట రాయొద్దు. అమ్మో నేను ఒప్పుకోను. ఆయన 100 ఏళ్ళు దోషం చేసిండు. ఈ మొగోడు వచ్చి పీక్తామని చెప్పేసి ఓటేపించమని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు తల్లిలాంటి పార్టీ అని చేయి కోట వేస్తే 15 వస్తాయి. చేయి కోట వస్తే 4 వస్తాయి. ఏ మరి నీకు అవైతే ఏమిరా దాని జోలి మాట్లాడు. ఇప్పుడు మల్లేశ పచ్చిస్తాను. ఇప్పుడు పచ్చిస్తాను 6 గ్యారెంటీలు అధికారం అందుకున్న అస్తం పార్టీ రేఖలు కూడా దూరదృష్ట్యానే చూపిస్తున్నాయి. అన్ని వీగినాయి. ఈ మొగోడు పెట్టే పార్టీ ఒకటి ఇప్పుడు ఎగురు పెడతాను పచ్చగా. కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నట్టు ఆ పార్టీ నాయకుల ప్రవర్తన అందుకు అర్థం పడుతుంది. అలా ఎంగిన తింటే ఏం చేశాను? తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం, తిన్న పల్లెలు ఉత్సవం వేయడం అంటే గిట్నే ఉంటుంది మల్లేశా. తిన్న పల్లెలను నియాసం అంటే సన్నాలు ఉత్సవం వస్తారు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు అదే పార్టీ నుంచి ఎమ్మెల్యేను ఆ పార్టీ అంటే కనుమరుగు అయిందట. ఈ సిండికా అంటారా మళ్ళీ నాకు వచ్చిపోతాను. ఏమైనా ఛాయపరచల గదిలోని కాంగ్రెస్ పార్టీ ఆగమైందని అంటారా? ఇప్పుడు వాళ్ళు లేకపోతే ఎంఎస్సీ టికెటే లేకపోయా, నీకు మరేంత లేకపోతే పైసలే లేకపోయా. అలా సొమ్ము తిండి వాళ్ళ మీదే ఉచ్చబోతాడు ఇలా సక్కదనం పాడుగాను. బీజేపీ పార్టీలో వర్గ విభేదాలు, కులమత కలహాలు, ఒక్కరు ముందుకు వెళ్తే 4 వెనక్కు లాగే పరిస్థితులే కనిపిస్తున్నాయి. బీసీల ఉద్యమం వివెత్తున పడుతున్న తరుణంలో బీసీల పార్టీని ప్రజలు ఆదరించి హక్కున చేర్చుకునే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి. ఈ అక్క ఫుల్ పైసలు సంపాదించినాము, ఆగుతలేము భూమి మీద. పార్టీ పెడతాన్నావా? చింతపండు మల్లయ్య పటేలు బీసీల పార్టీ పెట్టి దొరలకు రాజ్యం అప్పచెప్పి దొరల ఎంగిని మెతుకుని పైసలు సంపాదించి దొరల పైన యుద్ధం చేసి ఇప్పుడు బీసీలని పచ్చ ఎగిరి పెడతాడు 1, 2 అని. మొలకలు వస్తాయి. ఇప్పుడు వస్తాయా మొలకలు? ఏది అబ్బో చిన్న కథ ఏం కాదు. మల్లయ్య పటేల్ గారు నేనేమంటా అంటే ఫస్ట్ మన ఎమ్మెల్సీగా అయినాక ఏం కొడుతున్నావు? నిరుద్యోగులకు 8 ఉద్యోగాలు ఇప్పించినావు. ఆ 04649 వాళ్ళ బాధలు అసలు పట్టించుకున్న మాడేలేడు. 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాడర్ గురించి మాట్లాడరా అంటే అన్న ఆయన బిట్స్ పిల్లలను చదివిండే నేను ఓయూ కేయు ఎందుకు ఓయూ కాకతీయ అన్న తల్లి పడాలని అంటారన్న నేను నిగురు పెడతా అన్నా అని వచ్చింది కదా. దాని జోలి మాట్లాడు. ఇప్పుడు దాని జోలేం మాట్లాడాడు? నేను గ్యారంటీ దాన్ని నాకు చింతపండు మాలంటే కట్టు బీసీల కంటే పార్టీ పెడతాడంట.